నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ అప్డేట్స్ మనతో అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ గారు. సార్, సీఎం చంద్రబాబు అధ్యక్షుని క్యాబినెట్ భేటీ, ముఖ్యంగా గత ప్రభుత్వంలో చాలా అంశాలు తెర మీదకి వచ్చినా ఎక్కువగా వినిపించింది మద్యం అనే అంశం కూడా. మద్యం విపరీతంగా ఇష్టారాజ్యంగా చేశారు, జే ట్యాక్స్లు అన్నారు, ఏవేవో చెప్పారు. ఎక్కడ ప్రపంచంలో లేని బ్రాండ్లన్నీ ఇక్కడికి తీసుకొచ్చి తాగించి మనుషులను చంపేశారు, విపరీతంగా హైక్ చేశారు రేట్లు అని చెప్పి. సరసమైన ధరలకు మద్యం మీకు అందుబాటులోకి వస్తుందని గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. అది పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది. అదే ఇప్పుడు చేస్తున్నారా మద్యం పాలసీ అనే అంశాన్ని? మద్యం పాలసీ మీద కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, ఆ తర్వాత మరొకరితో ఉన్న కమిటీ వాళ్ళు అధ్యయనం చేసి నివేదిక తయారు చేశారు. అది ఈరోజు పెట్టారు. బహుశా అది ఆమోదిస్తారు. తప్పకుండా గత ప్రభుత్వంలో నాణ్యత లేని మద్యం సరఫరా చేశారు. తర్వాత ఇదేది పేటిఎం పద్ధతిలో, అంటే క్యాష్లెస్ కాకుండా క్యాష్లోనే ఇవ్వాలి అని పట్టుబట్టారు. అంతా అవినీతి కారణం అన్నది కీలకమైన ఆరోపణ. ఇప్పుడు ఆ విధానాన్ని మారుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? పెద్ద ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు చేసింది పొరపాటు, జే బ్రాండ్ చౌకబారు కల్తీ మద్యం అమ్మారు కాబట్టి దాని నుంచి మనం తీసుకోవాలంటే ఓకే. కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న దాన్ని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలి. చాలా భారీ ఎత్తున మళ్ళీ బడా సారా వ్యాపారులు, మద్యం వ్యాపారులు అందరూ రంగంలోకి వస్తారంటే ఏం జరుగుతుంది అనే ఒక ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బెల్ట్ షాపులు, గుడి దగ్గర, బడి దగ్గర షాపులు, ఇది పవన్ కళ్యాణ్ కూడా విమర్శించారు అప్పుడు. ఇప్పుడు భాగస్వామి ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు వచ్చే కొత్త మద్యం విధానం గతం కంటే మెరుగ్గా ఉండటం, ఏ విషయాల్లో మెరుగ్గా ఉంటుంది అన్నది చాలా కీలకమైంది. ప్రభుత్వం నుంచి తీసి ప్రైవేట్ వాడికి ఇవ్వటమే ముఖ్యమైతే మటుకు ప్రైవేట్ వాడు ఎవడు పాడుకున్నా కానీ లాభాలు ఎక్కువగా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ప్రజారోగ్యం, సామాజిక సంక్షేమం ఉండదు. అసలు తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఉండడానికి కీలకమైంది 1993లో మహిళలు చేసిన మద్యపాన వ్యతిరేక ఉద్యమం. దాని ఎన్టీ రామారావు ఆఖరికి తన జెండా కూడా పక్కన పెట్టి తెల్ల జెండా ఒకటి ఏర్పాటు చేసి మహిళలను ఇటువైపుకు తిప్పుకొని అఖండ విజయం సాధించారు. ఆయన స్థానంలో చంద్రబాబు వచ్చారు. ఇది చరిత్ర. తరచూ ఆయన చరిత్ర అంటుంటారు కదా. ఈ చరిత్ర మద్యపానాన్ని ప్రోత్సహించడానికి వ్యతిరేకమైంది. వాస్తవంగా నేను జగన్మోహన్ రెడ్డిని అడిగాను. వాస్తవంగా ఆయన యాత్ర ప్రారంభించే ముందు ఈ సంపూర్ణ మద్య నిషేధం అంటారు, ఇది ఎక్కడ జరిగి చావలేదు, దాని బదులు జాగ్రత్తలు తీసుకొని దీన్ని కాస్త నియంత్రించి అదుపు చేస్తే చాలా మంచిది, ఎందుకు జరగదన్నా, ఇవన్నీ మనం గట్టిగా చేయొచ్చు, అది ఇదేని ఆయన చెప్పాడు. చేయలేదు సరికదా, ఇంకా పెంచారు. ఇప్పుడు పరిస్థితి కాబట్టి ఇప్పుడు మొన్ననే మహిళా సంఘాలు మళ్ళీ విజయవాడలో వాళ్ళందరూ సమావేశమై ఒక తీర్మానం చేశారు. మీరు మద్యపానాన్ని నిరుత్సాహపరిచే విధానం ఉంచండి తప్ప తక్కువ ధరకు ఎక్కువ రుచికరమైన నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాము అనే విధానం కనుక తీసుకుంటే అది మళ్ళీ మొదటికే వస్తుంది కదా. నేను మద్యపానం మీద కనీసం 4-5 పాటలు రాస్తుంటాను, చాలా పాపులర్ కూడా అవి. వాళ్ళ ఉద్యమాలు వాటన్నిటిలో పాడుతుంటారు, నాకు ఇప్పుడు గుర్తులేదు. కానీ కాబట్టి ఇక్కడ పెన్న మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా ఈ విధానం మారకుండా ఉండటం చాలా కీలకం. ప్రైవేట్ వాళ్ళకి అప్పగించటం. ఇప్పుడు 3396 మద్యపాన దుకాణాలు, వైన్ షాపులు తెరుస్తాము. ఇందులో 396 గీత కార్మికుల కోసం అదనంగా మేము ఇస్తున్నామని కూడా అలాంటి సంకేతాలేవో వీళ్ళు పంపిస్తున్నారు. అలాగే ఆ బ్రాండ్లన్నీ నాసిరకంవి, కల్తీవి ఉపసంహరించి మేము కొత్తదేదో ప్రవేశపెడతామని కూడా చెప్తున్నారు. ఇందులో ఎక్కడ దీన్ని నిరుత్సాహపరుస్తాము, తగ్గిస్తాము, ఇది మరింత వ్యాప్తి చేయకుండా చూస్తామనేది అయితే ఆ మాట లేదు. సో మద్యం ఆదాయం పెంచుకోవడంతో పాటు సమాజ ఆరోగ్యం పెంచుకోవడానికి కూడా ఇందులో ఎలాంటి అవకాశం తీసుకుంటారు అన్నది ఒకటి చూడాల్సి ఉంది. మూడవది, మనం చూసాము ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న ఎక్సైజ్ స్కాముల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయిన అనేక మంది వరకు అన్నీ కూడా ఈ లిక్కర్ స్కాములు, లిక్కర్ స్వాములు, తర్వాత లిక్కర్ మాఫియాలు పెద్ద సమస్యగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు కొత్త విధానం తీసుకుంటున్నప్పుడు లిక్కర్ మాఫియాను మళ్ళీ రంగప్రవేశం చేయకుండా ఆపడానికి ఏం చేస్తుంది? బడి గుడి ఇక్కడెక్కడ ఉండకూడదని ఒక విధాన ప్రకటన చేస్తుందా? ఇలాంటి అంశాలు అంటే అది మామూలు విధానాల్లో ఉంది కానీ అమలు జరగట్లేదు కదా. ఆ విమర్శ, ఆరోపణ ఆయన మీద కూడా ఉంది. నేను నిన్ననే ఈ విషయం ఏం మాట్లాడితే వెంటనే మనం ఇప్పుడు ఒకటే వచ్చింది తలనొప్పి. ఏమంటే అసలు ఏం మాట్లాడినా కానీ తెలుగుదేశం వాళ్ళకి అమ్ముడు పోయారని, వైసీపీ వాళ్ళకి అమ్ముడు పోయారని వెంటనే రంగంలోకి వచ్చేస్తారు. మీరు 5 ఏళ్ల నుంచి ఏం మాట్లాడారు, 5 ఏళ్ల నుంచి నేనేం మాట్లాడాను, మీ దగ్గర రికార్డు ఉందా?
5 ఏళ్ల నుంచి ప్రతిసారి తప్పని చెప్పుంటాం, అప్పుడు తప్పని చెప్తాం, ఇప్పుడు కూడా దాన్ని అదే చెప్తాం. కానీ ఇటు చెప్తే వెంటనే ఇటు అంటే ఈ ప్రపంచం వైసీపీ టీడీపీ మధ్యలో డివైడ్ అయ్యి లేదండి. ఏ పార్టీకి చెందిన వాళ్ళు మామూలు మూలన కూర్చున్న ముసలమ్మలకు కూడా ఒక రాజకీయ అభిప్రాయం ఉంటుంది ఎవరికైనా కానీ, పౌరులకు. కాబట్టి నేను చెప్పేదంతా ఒకటే, తప్పులను సవరించండి, కానీ ప్రభుత్వాన్ని నుంచి పూర్తిగా వదిలేసి ప్రైవేటుకు పరం చేసేసి అంతా వాళ్ళే చక్రం తిప్పాలి అనేటైతే మటుకు పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. అలాంటి అంశాలు ఏమన్నా దీంట్లో ఉంటే మనం స్వాగతించవచ్చు. బహుశా సాయంత్రం ఆ విధానం ప్రకటించిన తర్వాత మనం తప్పకుండా దాంట్లో ఈ లోపాలు సవరించుతారని మనం భావించాలి. వాళ్ళందరూ సామూహికంగా విజ్ఞప్తి చేశారు. ఓకే, మీరు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మీరు లిక్కర్ బెల్ట్ షాపులు ఇవి వచ్చే పరిస్థితి మటుకు రాకుండా మద్య నిషేధం. ఇంకోటి మేము మంచి మద్యం చేస్తాం చంద్రబాబు చాలా చోట్ల జోకులు కూడా వేసేవాడు కదా. అవును, మీరు మాకు ఆందోళన కలుగుతుంది, మీరు మంచి మద్యం చౌకగా ఇస్తే అందరూ ఇంకా ఎగబడిపోయి తాగితే కుటుంబాలు మళ్ళీ మరింతగా కుప్పకూలుతాయి అని. తక్కువ ధరకు మంచి మద్యం ఎక్కువగా సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఏం లేదు. ఉంది కాబట్టి ఆ రంగంలో దాన్ని ఒక పెద్దన్న పాత్ర పోషించి నియంత్రించాలి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ప్రభుత్వ దుకాణాలుగా ఉండడం వల్ల వీటిలో ఉద్యోగాలు ఇచ్చారు కొంతమందికి. ఇప్పుడు ఆ యువత అంతా మా ఉద్యోగాలు ఏమైపోతాయని వాళ్ళు కూడా ఇప్పుడు ఆందోళన పడుతున్నారు. సో ఆ భద్రత సమస్య కూడా ఉంటుంది. వాలంటీర్లాగా అంతే కదా, వాలంటీర్లలాగా. ఇప్పుడు వాలంటీర్లది కూడా అదే కదా. ఈ పింఛన్ల పంపిణీలో చంద్రబాబు నాయుడు కొత్త పద్ధతి కనిపెట్టారు. 1వ తారీఖే పడుతుంది, ఆ రోజు సెలవు అయితే ముందు రోజే పడుతుంది. ఇవన్నీ గ్రామ సచివాలయాలు వాళ్ళ ద్వారానే చేస్తారు. వాలంటీర్లకు దీంట్లో పాత్ర లేదు. మరి వాలంటీర్ల పాత్ర ఏంటి? ప్రభుత్వం అనేది కొనసాగింపు కదండి. జగన్ ఉన్నప్పుడైనా చంద్రబాబు ఉన్నప్పుడైనా, అంతకుముందు ఉంది చంద్రబాబే కదా వాస్తవంగా. అటువంటిప్పుడు ఈ లక్షల మందిని మీరు ప్రభుత్వం తరఫున ఉద్యోగాల్లోకి తీసుకొని, ఉద్యోగాలు పార్ట్ టైం ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏదో ఒకటి ప్రభుత్వంతో అంటిపెట్టుకొని ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరినీ మీరు ఒక్కసారిగా వీధిని పడేస్తే వాళ్ళు ఏమైపోతారు? ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టి మాఫియాలు నడపటం కంటే కుర్రాళ్ళని తీసుకొని వచ్చి పనుల్లో పెట్టి వాళ్ళతో ప్రభుత్వం చేయటం అనేది కొంత ఆరోగ్యకరంగా ఉంటుంది కదా. మీరు తమిళనాడులో చూడండి, తమిళనాడులో మద్య నిషేధం ఉండేది కాదు, కానీ ఇన్ని గంటలకే మూసేయాలి, ఇష్టానుసారం పలానాది వాడకూడదు, బహిరంగంగా తాగకూడదు, ఇలాంటి చాలా నిబంధనలు ఉండేవి జయలలిత ఉన్నప్పుడు కూడా. అలాంటివి కూడా కొన్ని నిరుత్సాహపరచడానికి మీరు ఏం చేస్తారు? నిన్న మీరు ఇంకోటి కూడా కలుపుతాను ఇంట్రెస్టింగ్గా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఎమ్మెల్యే, ఇప్పుడు వాళ్ళ అన్న మంత్రి కదా. ఆయన వైన్ షాప్లోకి వెళ్తే 7 గంటలకే, ఏందిరా బాబు 7 గంటలకే కూర్చొని ఇంత తాగితే మీ కొంపలు ఏమైపోతాయని. నిజంగా అండి, మనం పోయేటప్పుడు రాత్రిపూట పోయేటప్పుడు ఆ వైన్ షాపుల్లో స్టాఫ్ చచ్చిపోతుంటారండి. ఆ తలుపులు మూసేసి సింగిల్ విండో పెట్టి ఎగబడిపోయి అసలు వీళ్ళకి ఇల్లు వాకిళ్ళు లేవా పొద్దున్నేని. మరి ప్రభుత్వాలు వీటిని నిరుత్సాహపరచడానికి ఏం చేస్తాయండి? నేను వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒకసారి అడిగాను, ఆ పైనుంచి కింది వరకు వేలాడదీసి 1 బీరు తాగితే 2 బీర్లు ఉచితము, ఇది తాగితే ఇది అని చెప్తుంటే వాట్ హ్యాపెన్స్ అండి? ఆ సిస్టమ్ ఉండేదా? ఏది అంటే బ్యానర్లు అండి, బ్యానర్లు అవి బాగా భారీగా. అప్పటి నుంచి కొంత ప్రచారం తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇదంతానే సూపర్ స్టార్స్ అందరూ వాటికి ఏమో ప్రచారం ఇస్తారు, ఎక్కుపెగ్గులా అని వాళ్ళు అంటారు, జివ్వు 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 అని మంత్రులు పాడతారు. కుర్రాళ్ళు ఏమవుతారు సార్? అంటే నేను అంటుంది కుర్రాళ్ళని ఒకరిని అంటలేదు, కానీ యాక్సెప్టబిలిటీ లైసెన్స్ అనేది వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నేను సవినయంగా మనవి చేసేదంటే, మద్యం పాలసీ మీరు మార్చేటప్పుడు జే బ్రాండ్నే కాదు ఏ బ్రాండ్లైనా కానీ తక్కువగా తాగేటటువంటి ఒక పరిస్థితి తీసుకోండి అండి. డోంట్ లుక్ అట్ ఇట్ యాజ్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఆదాయ వనరుగా చాలా అతిగా దీన్ని అతి మంచి మందు అతి తక్కువ ధరకు అత్యధికంగా సరఫరా చేసి చాలా గొప్ప ఆదాయం సంపాదించే పని వద్దు సార్ అని అయితే నేను కోరుతున్నాను. సరసమైన ధరలు అన్నది సరసమైన ధరలు, సమర్థమైన నిర్వహణ, రుచికరమైన మద్యపానీయం, ఇవన్నీ అంటే చాలా ఆకర్షణీయంగా. మందుబాబులు మేమే జగన్ ఓడించాము, ప్రధానంగా మహిళల కంటే మా ఓట్లే మెయిన్, ఇప్పుడు మాకేం బెనిఫిట్ చేస్తావో చూపించండి చాలామంది అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఉద్యోగులు మాకు సిపిఎస్ రద్దు అడిగినట్టే మందుబాబులు చాలా ఇంపార్టెంటు ఈ ఓటమి తేవటంలో. కాబట్టి వాళ్ళని ఏదో ఈ విధంగా సత్కరించే కార్యక్రమం వద్దని. ఇప్పుడు దానివల్ల చంద్రబాబు గారు మందుబాబుల గురించి కొంచెం తగ్గించండి సార్. అది
విజ్ఞప్తి. సార్ అదే కాకుండా ఇంకొక ఇబ్బందికర అంశం కూడా ఇందులో ముడిపడి ఉంటుందండి. 15 నుంచి 20% తగ్గిస్తున్నారు అక్కడ. సో పక్క రాష్ట్రాలకి మళ్ళీ అది వెళ్తుంటుంది. ఇక్కడి నుంచి కూడా తెలంగాణ నుంచి అక్కడ రేట్లు ఎక్కువని విపరీతంగా దొడ్డిదారిని వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు అదొక పెద్ద కీలకమైన అంశం. అంటే ఇంతకుముందు అలా అయిందని, ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నందువల్ల తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో మనం కోదాడు దాటగానే వాళ్ళు వచ్చి చెక్ చేయి ఇదంతా జరుగుతుండేది కదా. అలా లేకుండా చేస్తాం మేము, మన దగ్గర ధరలు తక్కువగా ఉంటే. అదే సార్, ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ. అదే నేను చెప్పేది. ఒరిస్సాలో ఎక్కువ, అందుకే ఆంధ్రప్రదేశ్లో తక్కువ. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. అదే అంటున్నాను. ఇప్పుడు చాలా మంది మీకు తెలుసు కదా, గోదావరి అందరు యానాంకి వెళ్ళేవారు, ఇక్కడ నిషేధం ఉన్నప్పుడు. ఈ పద్ధతులు వద్దంటున్నా నేను. అంటుంది దాన్ని పద్ధతిగా నడపండి, దానివల్ల ఇవేవి దుష్పరిణామాలు చావులు లేకుండా చూడండి. కానీ బేసిక్ పాలసీ ఇస్ డిస్కరేజ్. నిరుత్సాహపరచటము, నియంత్రించటము అన్నది ముఖ్యమైన విధానంగా ఉండాలి. ఇవన్నీ ఇంతకుముందు ఇది వరకు కూడా చెప్పారు. మహిళలు 94 నుంచి చెప్తున్నారు. అసలు మీ పార్టీ మనుగడ మహిళల మద్దతు ప్రధానం అనుకుంటే, మహిళల ఈ విషయంలో మీరు తీసుకునే సానుకూల చర్యలను 2 చేతులా స్వాగతిస్తారు సార్. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఫిగర్స్ కూడా మీకు నేను చెప్పా కదా సార్. 6 రాష్ట్రాల్లో విధానాన్ని అధ్యయనం చేసి వచ్చామని కొల్లు రవీంద్ర చెప్తున్నారు. I know Kollu Ravindra is an important minister in the present dispensation. ఇటు లోకేష్కు అటు ఇది కూడా ఉంటాడు ఆయన. కాబట్టి ఒక వాస్తవిక దృక్పథం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే సార్, ఏపీలో కూటమి ప్రభుత్వానికి 100 రోజులు పూర్తి కావస్తున్నాయి. ఎమ్మెల్యేలు అలాగే మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారు ఉంటుందన్నమే కాకుండా